మీ సలహాలు సూచనలు మీ ద్వారా ఆమోదింపజే కూడా ఈ సమావేశానికి పార్లమెంట్ సభ్యులు మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్గులను కూడా ఆహ్వానించారు. కూడా గవర్నమెంట్ డాక్యుమెంట్ వెళ్ళాక కూర్చో ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాజీ పిసిసి అధ్యక్షులు కూడా స్వాగతం పలుకుతూ ఉద్దేశం కార్యాచరణ నిర్ణయించుకోవడానికి సాధ్యాసాధ్యాల మీద కూడా మీ సూచనలు తీసుకొని కార్యక్రమాన్ని ఆమోదింపజేసుకో. ఇందులో ప్రధానంగా సెప్టెంబర్ 17 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాల పాత హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం మహారాష్ట్రలో ఉంది. రాష్ట్రం ఏదైతే పిలువబడుతుందో ఈ తెలంగాణ రాష్ట్రము ఆనాడు నిజాం నుంచి స్వతంత్రాన్ని ఇప్పించి స్వతంత్ర భారతదేశంలో ప్రజలందరికీ కూడా స్వతంత్రాన్ని ఇప్పించమని ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈరోజు 75 సంవత్సరాల రేపు సెప్టెంబర్ 15 రాబోతున్నాయి. ఈ తెలంగాణ ప్రాంతానికి సిద్ధించిన స్వతంత్రాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకొని రెండు రాజకీయ పార్టీలు మెజారిటీ మైనారిటీల మధ్యన మత ప్రాతిపదికన విభజన తీసుకొచ్చి రాజకీయ ప్రయోజనం మనకు చెందాలి అని చెప్పి ఒక కుటిల నీతితోటి ఈ సెప్టెంబర్ 17 కూడా వివాదాస్పదం చేసి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలి అని వాళ్ళు ఆశిస్తున్నారు, అనుకుంటున్నారు. ఆ దిశగా కార్యాచరణను వాళ్ళు తీసుకొని ముందుకెళ్తున్నారు. కాబట్టి మనం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ కర్ణాటకలో కానీ హైదరాబాద్ మహారాష్ట్రలో కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే సెప్టెంబర్ 17 అధికారిక కార్యక్రమంగా ప్రకటించడము, ఆ తర్వాత నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమ సందర్భంగా పదే పదే కాంగ్రెస్ పార్టీ నిందిస్తూ చంద్రశేఖరరావు గారు సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసేవాడు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆ కార్యక్రమాన్ని పక్కన పెట్టిండు. సరే, అతన్ని పక్కన పెట్టడానికి కారణాలు ఏమున్నా భారతీయ జనతా పార్టీ దాన్ని సాకుగా గుర్తించి వాళ్ళేదో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నట్టు, లేకపోతే వాళ్ళే ఈ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రాష్ట్రం నుంచి నిజాం నవాబుల నుంచి స్వతంత్రం కల్పించినట్టు భ్రమలు కల్పించి వాళ్ళ తాతలో ముత్తాతలో లేకపోతే వాళ్ళ తాతలో ముత్తాతలో వల్లభాయ్ పటేల్ అన్నట్టుగా వాళ్ళు చిత్రీకరించుకొని తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నారు. వల్లభాయ్ పటేల్ గారు హోంశాఖ మంత్రి, ఎప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి దేశానికి ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారి మంత్రివర్గంలో వల్లభాయ్ పటేల్ గారు హోంశాఖ మంత్రి. వాళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. అంటే ఈ రోజు హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలకు స్వతంత్రాన్ని ఇప్పించిన పార్టీ
కాంగ్రెస్ పార్టీ ఆనాడు క్రియాశీలక పాత్ర పోషించిన ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ, హోంశాఖ మంత్రి వల్లభాయ్ పటేల్ గారు, వాళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. ఈ స్వతంత్రాన్ని మనం తీసుకొచ్చి రాజరిక పాలన నుంచి ప్రజలకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే అవకాశం నుంచి స్వతంత్రాన్ని ఇప్పించిన పార్టీ మనదైతే, ఈరోజు మన పేటెంట్ రైట్ గుంజుకొని మైనారిటీలకు రక్షణ కల్పిస్తున్నట్టుగా కేసీఆర్ నటిస్తూ, మెజార్టీల కోసము మేము కొట్లాడుతున్నట్టుగా బీజేపీ నటిస్తుంది. ఇది తెలంగాణ సమాజాన్ని నిలువున చీల్చడానికి ఈ రెండు రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనం కోసం చేస్తున్న కుట్రను తిప్పుకొట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద, తెలంగాణ ప్రజల మీద ఉంది. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి నిజాం నవాబుకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళందరూ కూడా రాజరికం మీద కొట్లాడిన పేదలు. ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు. ఆనాటి పోరాటంలో సోహైబుల్లా ఖాన్, ఖుర్రే ఖాన్ బాస్, చాలా మంది గొప్ప గొప్ప పోరాట యోధులు ముస్లిం మతం నుంచి కూడా ఆనాడు రాజరికానికి వ్యతిరేకంగా కొట్లాడి, ఎట్లయితే రామ్జీ గోండు, కొమరం భీం, తొడి కొమరయ్య, చాకలి ఐలమ్మ, సురవరం ప్రతాప్ రెడ్డి, షోయబుల్లా ఖాన్, ఖుర్రబాజ్ ఖాన్ లాంటి చాలా మంది కొట్లాడి ఆ రోజు నిజాం ప్రభువుల పాలనకు వ్యతిరేకంగా స్వతంత్రాన్ని ఇచ్చారు. అలాంటి వచ్చిన స్వతంత్రం రేపు సెప్టెంబర్ 17 75 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. 75 సంవత్సరాలకు అడుగు పెట్టబోతున్నాం. కాబట్టి సెప్టెంబర్ 17 2022 నుంచి సెప్టెంబర్ 17 2023 వరకు సంవత్సరం మొత్తము వజ్రోత్సవాలను నిర్ణయించుకోవాలని చెప్పి ప్రాథమికంగా కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నది. మరి సంవత్సరం మొత్తం ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలంటే ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లాలో మీ వైపు నుంచి సలహాలు సూచనలు తీసుకోవడానికి కార్యక్రమం పెట్టినాము. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం సందర్భంగా కూడా కొన్ని అంశాలను ప్రజలు ముందుకు తీసుకొచ్చారు. మనందరం కూడా అంశాల ప్రాతిపదికనే తెలంగాణ ఉద్యమం 2001 నుంచి 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కూడా మనం అందరం కూడా ఆ దిశగానే ప్రయాణం చేసాం. ఆ ప్రయాణంలో తెలంగాణ ఉద్యమంలో సహకరించిన చాలా అంశాలను కల్వకుంట్ల చంద్రశేఖర్ వాటిని తొక్కిపెట్టారు. ఎందుకంటే చరిత్రను కనుమరుగు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది టీఆర్ఎస్ పార్టీ, చంద్రశేఖర్ గారిని సాధించిందని ఒక భ్రమలు కల్పించి చరిత్రను తనకు అనుకూలంగా రచించుకునే ఆలోచన చేస్తుండు. కాబట్టి వాస్తవ చరిత్రను ప్రజలకు అర్థమయ్యే విధంగా కేసీఆర్ తప్పిదాల వల్ల కనుమరుగైన అంశాలను తిరిగి ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. అందులో భాగంగానే ఒక 2-3 అంశాలను నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నా. ఇవి మీరందరూ ఆమోదిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ కింద మనం ఆమోదించుకొని సెప్టెంబర్ 17 2022 నుంచి సెప్టెంబర్ 17 2023 వరకు ఆ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతోటి ఈరోజు మీతో మన సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో మొట్టమొదటిది తెలంగాణ ఉద్యమం సందర్భంగా మనము మన బండ్ల మీద, మన వాహనాల మీద టీజీ అని రాసుకునే వాళ్ళం. ఏపీ 22 అని ఉంటే మహబూబ్ నగర్ జిల్లాలో టీజీ 22 అని రాసుకునేది మేమందరం. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ఏం చేసిందంటే తన టీఎస్ అని మార్చింది, అంటే తెలంగాణ స్టేట్ అని. దేశంలో ఎక్కడ చూసినా ఉత్తరప్రదేశ్కు యూపీ అని ఉంది, మధ్యప్రదేశ్కు ఎంపీ అని ఉంది, ఆంధ్రప్రదేశ్కు ఏపీ అని ఉంది, కర్ణాటకకు కే అని ఉంది, తమిళనాడుకు టీఎన్ అని ఉంది. కానీ ఎక్కడ కూడా ఎస్ లేదు. టీఎస్ అని ఎందుకు కేసీఆర్ తీసుకొచ్చిందంటే టీఆర్ఎస్కు పర్యాయ పదంగా టీఎస్ అని తీసుకొచ్చాడు. పాపులర్గా టీజీ అని ప్రజలందరూ విశ్వసించి బండ్ల మీద రాసుకున్న టీజీని కనుమరుగు చేసి టీఎస్ అని తన పార్టీ పదాలను అనుకూలించే విధంగా తెలంగాణ స్టేట్ అనేది తీసుకొచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మనము అధికారంలోకి రాగానే టీజీగా మారుస్తాము అని మనం తీర్మానం చేసుకొని మనము ప్రజలందరూ కూడా టీజీని రాసుకోండి అని చెప్పి పిలిపివ్వాలనేది ఒక ఆలోచన. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ చరిత్రను వక్రీకరించి టీఆర్ఎస్కి అనుకూలంగా టోటల్గా మార్చుకున్నాడు. కాబట్టి దాన్ని సవరించే బాధ్యతను ఈ వజ్రోత్సవాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని ఒక ఆలోచన చేస్తుంది. దానికి సంబంధించే ఈ సమావేశం. మనం కాంగ్రెస్ ప్రజలు ఏది కోరుకుంటుండ్రో అది చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి టీఎస్ కాకుండా తెలంగాణలో టీజీ పెట్టుకోవాలన్న ఆలోచన చాలామంది తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు సూచన చేసిండ్రు. ఈ సమావేశంలో మనం అందరం ఒకవేళ ఆమోదించుకుంటే ఈ విషయంలో
మనం టీజీగా మార్చుకోవాలనేది మొదటి ప్రతిపాదన. రెండవ ప్రతిపాదన, తెలంగాణ ఉద్యమం సందర్భంగా అందశ్రీ గారు ఒక పాట రాసిండు, జయ జయ హే తెలంగాణ, రాష్ట్ర గీతంగా చేస్తామని అప్పుడు మనందరం చెప్పినాం. కేసీఆర్ గారు కూడా తెలంగాణ ఉద్యమం ఎప్పుడు జరిగినా ఆ జయ జయ హే పాటతోనే ఆ కార్యక్రమాలు మొదలయ్యేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అందశ్రీ గారు రచించిన జయ జయ హే తెలంగాణ అనే పాటను కాలగర్భంలో కలిపేసి దాన్ని చర్చకు లేకుండా చేసిండు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆ అందశ్రీ గారు రాసిన పాటను మనం తీసుకొని రాష్ట్ర గీతంగా దాన్ని మార్చాలనేది రెండవ ఆలోచన. మూడవ ఆలోచన, తెలుగు తల్లికి ప్రత్యామ్నాయంగా తెలంగాణ తల్లి ఒక విగ్రహాన్ని సృష్టించి దాన్ని టీఆర్ఎస్ అసెట్ కింద కేసీఆర్ మార్చుకున్నాడు. ఆ తెలంగాణ తల్లికి కిరీటాలు ఉంటాయి, వజ్రాలు ఉంటాయి, వైదూర్యాలు ఉంటాయి, వడ్డానాలు ఉంటాయి, అన్ని రకాలుగా వాళ్ళ కుటుంబ సభ్యుల పోలికతోని తెలంగాణ తల్లిని తయారు చేసి ఈమెనే తెలంగాణ తల్లి, ఈమెనే టీఆర్ఎస్ పార్టీ యజమానురాలు, ఈమెకు మీరందరూ నమస్కారం పెట్టారు, మమ్మల్ని ఆమోదించండి అని ఒక తెలంగాణ తల్లిని సృష్టించి తెలంగాణ సమాజం మీదకి కేసీఆర్ గారు వదిలేరు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలకు సంబంధించిన తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని ప్రత్యామ్నాయంగా సృష్టించి కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ పేద ప్రజల యొక్క తెలంగాణ తల్లి ఇట్లుంటుంది, టీఆర్ఎస్ పార్టీ సృష్టించిన తెలంగాణ తల్లి తెలంగాణ సబ్బండ వర్గాలకు ఆమోదం లేదు. కాబట్టి ప్రత్యామ్నాయంగా తెలంగాణ తల్లిని మనం ప్రతిరూపాన్ని, అంటే ఆ కళాకారులు తయారు చేస్తున్నారు, ఆ కళాకారులు తయారు చేసిన ప్రతిరూపాన్ని గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు ఆ విగ్రహాలను ప్రతిష్ఠించి ఇగో సబ్బండ వర్గాల తెలంగాణ తల్లి ఇట్లుంటుంది, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లిని కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అని చెప్పి మూడవ అంశం కింద మనం ఇక్కడ చర్చకు తీసుకుంటున్నాం. నాలుగవది, కొన్ని రాష్ట్రాలలో రాష్ట్రానికి ప్రత్యేకమైన ఫ్లాగ్ ఉంది. కొన్ని రాష్ట్రాలలో ఆ రాష్ట్రానికి, ఇప్పుడు కర్ణాటకలో ఇతర రాష్ట్రాలలో జాతీయ జెండాతో పాటు ఆ రాష్ట్రానికి కూడా సపరేట్ సింబల్ ఉండి ఒక ఫ్లాగ్ ఉంది. మన వాళ్ళు కూడా ఏం సలహా ఇచ్చిందంటే తెలంగాణ ప్రజలకు తెలంగాణకు ఒక ప్రత్యేకమైన ఫ్లాగ్, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఫ్లాగ్ ఉండాలన్న ఆలోచనని తీసుకొచ్చాను. దాని మీద కూడా మన సునీల్ అండ్ టీం వాళ్ళు వాటి డిజైన్లను తయారు చేస్తారు. దాన్ని కూడా ఆమోదించుకుంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ఫ్లాగ్ని పెట్టుకొని జాతీయ ఫ్లాగ్తో పాటు రాష్ట్రానికి ఒక ఫ్లాగ్ పెట్టుకోవాలన్న ప్రతిపాదన కూడా మన వాళ్ళు సూచన చేసిండ్రు. ఇవన్నీ కూడా సెప్టెంబర్ 17, 2022 వజ్రోత్సవాలు మొదలైన కాడ నుంచి సెప్టెంబర్ 17, 2023 వరకు ఈ అన్ని అంశాలను గ్రామాలకు ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలన్న సూచన మన స్ట్రాటజిస్ట్ నుంచి కానీ తెలంగాణ మేధావుల నుంచి కానీ సూచనలు వచ్చినాయి. దీంట్లో ఏది మనం ఆమోదిద్దాము, దేని మీద చర్చ చేద్దాం, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనేది దీనికి సంబంధించి కూడా సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా సెప్టెంబర్ 17 మీద సూచనలు ఇవ్వండి. ఇక రెండవది అత్యంత కీలకమైనది మనకు మునుగోడు ఉప ఎన్నికలు. మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి అందరి అభిప్రాయాలు సేకరించి నాయకుల ఆలోచనను కూడా పరిగణలోకి తీసుకొని శ్రీమతి సోనియా గాంధీ గారు చనిపోయిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గంలో దాదాపు 5 దశాబ్దాలు సేవలు అందించిండు. జవహర్లాల్ నెహ్రూ గారి కాడి నుంచి రాహుల్ గాంధీ వరకు వారు కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడిగా సేవలు అందించారు. కాబట్టి వారి కూతురుని పాల్వాయి స్రవంతి గారిని లాస్ట్ వీక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. పాల్వాయి స్రవంతి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఆ ఎన్నికలలో పాల్వాయి స్రవంతి గారి గెలుపు మన అందరి గెలుపు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలుపు అనే దాంట్లో ఎవరికి ఎలాంటి శశభిషలు లేవు. అందరం ఒకే ఆలోచనతో ఉన్నాం. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేయడానికి 7 మండలాలు ఒక మున్సిపాలిటీని 8 యూనిట్ల కింద విభజించడం జరిగింది. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క నాయకుడిని నియమించడం జరిగింది. దామోదర్ రాజనరసింహ గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, గీతారెడ్డి గారిని, అదేవిధంగా మహమ్మద్ అలీ షబీర్ గారిని, తర్వాత నేను వి హనుమంతరావు గారిని, ఇట్లా 8 మందిని 8 యూనిట్ల కింద విభజన చేసి మండలాల వారిగా మున్సిపాలిటీకి వారిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది.
మాకు సహకరించడానికి మాతోని సమన్వయం చేసుకోవడానికి ఒక్కొక్క మండలానికి మళ్ళీ ఇద్దరిద్దరు నాయకులను వర్కింగ్ ప్రెసిడెంట్లను కానీ కీలకమైన నాయకులను కానీ వేసుకోవడం జరిగింది. వాళ్ళ కింద ఆ నియోజకవర్గంలో దాదాపుగా 300 బూతులు ఉన్నాయి. 300 బూతుల్ని 30 క్లస్టర్స్గా విభజించి 10 బూతులకు కొంత కీలకమైన నాయకులు అంటే కొన్ని అన్ని రకాలుగా సహాయ సహకారం అందించేటోళ్ళు అనుకోండి. అంటే కొందరికి రాజకీయ అనుభవం ఉంది, కొందరికి ఇతర అనుభవాలు ఉన్నాయి, కొందరికి పనిచేసే శక్తి ఉంది, కొంతమందికి డీజిల్ పెట్రోల్ పట్టించే శక్తి ఉంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని 30 క్లస్టర్లుగా విభజించి 30 మందిని 10 బూతులకు బాధ్యులుగా వాళ్లకు పని విభజన చేయాలని కూడా పార్టీ ఆలోచన చేసేది. అదేవిధంగా 300 బూతుల్ని 150 మంది ఒక్కొక్కరికి 2 బూతులు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవడానికి 150 మందిని కూడా నియమించాలని పార్టీ నిర్ణయించుకుంది. అంటే మొదటి విడత 8 మంది ఉంటారు 8 యూనిట్ల కింద, వాళ్ళ కింద 14 మంది ఉంటారు వీళ్ళని సమన్వయం చేసుకోవడానికి, వాళ్ళ కింద 30 మంది ఉంటారు 10 బూతులను సమన్వయం చేసుకోవడానికి, వాళ్ళకి సహకరించడానికి 150 మంది ఉంటారు 2 బూతులకు ఒక్కొక్కరు బాధ్యత. దీంట్లో ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది లేదు, మనం అందరం సమానమే, మనం అందరము సహచరులమే, మన అందరము నాయకులమే. పని విభజన పరిస్థితులను బట్టి పార్టీ కొన్ని పేర్లను కొంత స్తోమతను బట్టి కొంత సమయాన్ని ఇచ్చేదాన్ని బట్టి కొంత వెచ్చించేదాన్ని బట్టి రకరకాల కాంబినేషన్స్తోని ఈ రకంగా దాదాపుగా 200 పైచీలకు నాయకులను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులను మునుగోడు శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలకు నియామకం జరుగుతుంది. పూర్తి వివరాలను మహేష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మీకు అందరికీ వ్యక్తిగతంగా కూడా వాటిని ఇవ్వడం జరుగుతుంది. చిత్తశుద్ధితోని సెప్టెంబర్ 18 తారీఖు నుంచి అందరం క్షేత్రస్థాయిలో పని చేయవలసిందే. ఎవరికి వాళ్ళు సర్పంచ్కు నిలబడ్డం అనుకొని క్షేత్రస్థాయిలో కూర్చొని పని చేస్తేనే ఈ ఎన్నికలను సరైన విధంగా నిర్వహించగలము. ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న ఒక వ్యక్తి పెద్ద కాంట్రాక్టరు, రాష్ట్రంలో విచ్చలవిడిగా కొల్లగొట్టిన రెండో వ్యక్తి. కనీసం వాళ్ళు 200 కోట్లు 300 కోట్లు తీసుకొని కొనుగోళ్లకు దిగుతారు, క్షేత్రస్థాయిలో పెట్టుబడులు పెడతారు, అడ్డగోలుగా అధికారాన్ని ఉపయోగిస్తారు, డబ్బులు పెడతారు. మనం డబ్బులు పెట్టే పరిస్థితిలో అంత పరిస్థితి లేదు కాబట్టి ప్రతి ఓటర్ను ప్రత్యక్షంగా కలిసి జరుగుతున్న పరిణామాలు వాళ్ళు ఏ రకంగా కొనుగోలు చేసి ఈ ప్రజాస్వామ్యాన్నే దెబ్బతీసి అసలు రాజకీయ నాయకులు అంటే విలువ లేకుండా చేసి అసలు రాజకీయ నాయకుడు అంటే అమ్ముడు పోతాడు అనేదైతే అపోహలు కలిగిస్తున్నారో వాటి నుంచి బయటికి తీసుకొచ్చి ప్రజలకు వివరించి ఎన్ని రకాలుగా మనం అవకాశాలు ఇస్తే అయినా కూడా కాంగ్రెస్ మోసం చేసి పోయినోళ్ళ గురించి ప్రజలకు వివరించి ఈ ఎన్నికలలో ఒక్క దెబ్బకు 2 పెట్టాలన్నట్టుగా ఇటు టీఆర్ఎస్ను అటు బీజేపీని ఓడించడానికి ఉన్న చారిత్రాత్మకమైన అవసరాన్ని వివరించి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మనం చేయాల్సిన అవసరం ఉంది. గ్రామాలలో మనం సభలు పెట్టి ఉపన్యాసాలు ఇచ్చిపోతే ప్రయోజనం లేదు. ప్రతి తండాను, ప్రతి గ్రామాన్ని, ప్రతి బస్తీని మనం సందర్శించి డోర్ టు డోర్ తిరిగి వాళ్లకు పరిస్థితులు వివరించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకతను మనం వివరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు కూడా వాళ్ళని వంచి వాళ్ళని మోసం చేసిన పార్టీలకు మద్దతు ఇస్తున్నాయి కాబట్టి అక్కడ కమ్యూనిస్టుల ప్రభావం కూడా ఉంది, వాళ్ళని కూడా వివరించే పని చేయాలి. కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా మునుగోడు ఉప ఎన్నికలలో ఎవరికి బాధ్యత ఇచ్చినా నాది పెద్దది నాది చిన్నది అని ఎవరు వాళ్ళని తగ్గించుకోవాల్సిన పని లేదు, ఎవరు వాళ్ళను కించపరచాల్సిన పని లేదు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేనైనా, హనుమంతరావు గారైనా, షబీర్ అలీ గారైనా, గీతక్కైనా మేము ఒక్కొక్క మండలానికి బాధ్యత తీసుకున్నాం మిమ్మల్ని అందరినీ సమన్వయం చేసుకోనికే. కాబట్టి ఇది పార్టీ బాధ్యత. పార్టీ బాధ్యత పెద్దది చిన్నది ఉండదు. ప్రతి బూత్లో మనం ఏదైతే ఇది మోరార్లెస్ దుబ్బాక మోడల్, ఆ రోజు దుబ్బాక ఉప ఎన్నికలలో మనం ఏ విధంగా అయితే అందరం క్షేత్రస్థాయికి వెళ్ళి పనిచేసినామో ఈరోజు మున్గోడులో కూడా ఆ విధంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రాంతము, అక్కడ మనం పట్టు సాడలకుండా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీంట్లో కూడా మీ వైపు నుంచి ఏమైనా సలహాలు సూచనలు ఉంటే చేయవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక 3వ అంశము భారత్ జోడో యాత్ర. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి ఈ సెప్టెంబర్ 7 నుంచి వారి పాదయాత్ర మొదలుపెట్టిండ్రు. నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొత్తం మేమందరం కూడా అక్కడికి ప్రత్యక్షంగా పాల్గొని 2 రోజులు అక్కడ ఉండొచ్చిన తర్వాత సిఎల్పి నాయకుడు అందరు కూడా అక్కడికి వెళ్ళొచ్చారు. చాలామంది
ఒకరికొకరు కలవకపోయినా అక్కడ చాలామంది పాదయాత్రలు ఉన్నారు. ఈరోజు దేశంలోనే ఒక ప్రకంపనను సృష్టిస్తుంది రాహుల్ గాంధీ గారి పాదయాత్ర. బీజేపీ వాళ్ళకు దిక్కు తెలియక ఆయన లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఆయన వేసుకునే టీషర్ట్ల మీద, తొడుక్కునే బూట్ల మీద ఇట్లాంటి చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, తిప్పికొడుతున్నారు. వారు మొదట తమిళనాడు, తర్వాత కేరళ, అక్కడి నుంచి కర్ణాటకలో నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ కర్ణాటకకు పోయి కర్ణాటకలో రాయచూరు నుంచి తెలంగాణ రాష్ట్రానికి వారు రావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మక్తల్ నియోజకవర్గం, పాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న రాయచూరు ఆనుకొని ఉన్న మక్తల్ నియోజకవర్గం కృష్ణానది బ్రిడ్జ్ మీద నుంచి వారు రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 24కు వారు మన రాష్ట్రంలోకి రావడం జరుగుతుంది. అక్టోబర్ 24 అంటే వారి పాదయాత్ర ప్రారంభమై 48 రోజులు అవుతుంది. అంటే 50వ రోజు వారి పాదయాత్ర చేరుకునే సమయానికి తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు రాబోతున్నారు. 15 రోజులు, దాదాపు 14 నుంచి 15 రోజులు తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ఉంటుంది. ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఈ పాదయాత్రకు దిగ్విజయ్ సింగ్ గారు, జయరాం రమేష్ గారు, ఇతర సెక్యూరిటీ వీళ్ళందరూ కూడా రూట్ మ్యాప్లు వాళ్ళు కొంత రెక్కీ చేసుకున్నారు. వాళ్ళు ఒక రూట్ మ్యాప్ ఫస్ట్ ఇచ్చిండ్రు. మనం అది కాదు, ఆల్టర్నేట్ రూట్ మ్యాప్ మనం ఇచ్చినాము. కానీ అది ఇది కాకుండా వాళ్ళు వయా మీడియాగా ఇప్పటి వరకు అక్కడ మక్తల్లో ఎంటర్ అవుతారు. మక్తల్ నుంచి దేవరకద్ర నుంచి మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల నుంచి షాద్నగర్ నుంచి శంషాబాద్ నుంచి తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ముత్తంగి అంటే మన పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి నుంచి సదాశివపేట్ నుంచి జోగిపేట్, సంగారెడ్డి నుంచి జోగిపేట్ నుంచి పెద్ద శంకరంపల్లి, అక్కడి నుంచి మద్నూర్, అక్కడి నుంచి నాందేడ్ మహారాష్ట్రకి వారి పాదయాత్ర పోతుంది. అంటే మైన్యూట్స్ ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి. ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళ రూటు సెక్యూరిటీ వాళ్ళు ఒక లైన్ చేసుకున్నారు. దాదాపుగా ఇదంతా కలిసి 350 కిలోమీటర్లు అవుతుంది. మళ్ళొక్కసారి రూట్ చెప్తున్నాను. గతంలో రకరకాల చర్చలు సోషల్ మీడియాలో ఎవరికి దోషింది వాళ్ళు పెట్టుకుంటున్నారు. దయచేసి గందరగోళం కావద్దు. రాయచూరు నుంచి పాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మక్తల్లోకి ఎంటర్ అవుతాడు. మక్తల్ నుంచి దేవరకద్ర నుంచి మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల నుంచి షాద్నగర్ నుంచి శంషాబాద్ నుంచి తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్ నుంచి పటాన్ చెరువు ముత్తంగి టోల్గేట్, అక్కడి నుంచి సంగారెడ్డి నుంచి జోగిపేట్ తర్వాత పెద్ద శంకరంపల్లి, అక్కడి నుంచి మద్నూర్ నుంచి నాందేడ్. ఇది రాహుల్ గాంధీ గారికి సంబంధించిన వాళ్ళ యొక్క ఈ పాదయాత్ర ఎవరైతే బాధ్యులు ఉన్నారో దిగ్విజయ్ సింగ్ గారు, జయరాం రమేష్ గారు, వాళ్ళ టీం ఉన్నారో ఈ రూట్ మ్యాప్ను ఇప్పటికీ మనకు పంపించింది. ఈ రూట్ ఫైనల్ చేసుకున్నామని. సో ఇది 350 కిలోమీటర్లు ఉంది. అంటే 14 నుంచి 15 రోజులు ఈ రూటు వారు ఈ రోజుకి 25 కిలోమీటర్లు యావరేజ్ చేసుకుంటే 14 నుంచి 15 రోజులు వాళ్ళు పాదయాత్ర ఉంటుంది. ఇప్పుడు ఏ రోజు ఎక్కడ నైట్ హాల్ట్ చేస్తాడు ఏందనేది ఇంకా వాళ్ళు ఇయ్యలేదు. ఎందుకంటే మక్తల్లో ఉదయం ఎంటర్ అవుతాడా, మధ్యాహ్నం ఎంటర్ అవుతాడా అనే దాన్ని బట్టి వారి నైట్ హాల్ట్ ఎక్కడ, ఫస్ట్ నైట్ హాల్ట్ ఎక్కడ డిసైడ్ అవుతుంది. అక్కడ నుంచి ఎవ్రీ 25 కిలోమీటర్స్కి వారి నైట్ హాల్ట్ ఉండడం జరుగుతుంది. కాబట్టి అది ఇంతవరకు వాళ్ళు మనకు కంప్లీట్ ఇయ్యలే. ఒకసారి కర్ణాటకలోకి వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత మనకు ఎగ్జాక్ట్ నైట్ హాల్ట్ ఎక్కడ ఉంటారు ఏందనేది మనకు ఒక స్పష్టత వస్తుంది. ఇందులో ప్రాథమికంగా నేను ఉత్తమనతోని ముఖ్య నాయకులతో మాట్లాడి 15 రోజులు యావరేజ్ చేసుకుంటే తెలంగాణలో మనకు 17 పార్లమెంట్లు ఉన్నాయి. మనం హైదరాబాద్ సికింద్రాబాద్ను ఒక యూనిట్ కింద పెట్టుకుంటే 15 రోజులు రోజుకొక పార్లమెంట్కు సంబంధించిన వాళ్ళు పాదయాత్రల బాధ్యత తీసుకొని పాల్గొనాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి రోజు మహబూబ్నగర్ పార్లమెంట్కి సంబంధించి అంటే అందరు నాయకులు స్వాగతం పలుకుతారు రాహుల్ గాంధీ గారికి. అందరు నాయకులు, అందరు రాష్ట్రం మొత్తంలో ఉండే కార్యకర్తలు అందరూ వచ్చి స్వాగతం పలుకుతారు. కానీ ఆ రోజు పాదయాత్రలో రాహుల్ గాంధీ గారితో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన పార్లమెంట్లో ఉండే ముఖ్యమైన నాయకులు, వాళ్ళే వారితో పాదయాత్రలో నడిచే విధంగా ఏర్పాటు చేద్దామనేది ఆలోచన. 15 రోజులు యావరేజ్ చేసుకుంటే 15 రోజులు 3 పార్లమెంట్లు, 3 రోజులు 3 పార్లమెంట్లు, 15 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 రోజులు 3 పార్లమెంట్లు, 15
రెండవ రోజు నాగర్ కర్నూలు. ఇట్లా 15 రోజులు 15 పార్లమెంట్లు వరుసగా ఎట్లెట్లా పాదయాత్ర వస్తుందో దానికి దగ్గర ఉండే పార్లమెంటు వాళ్ళని ఆ రోజు మొత్తం రాహుల్ గాంధీ గారు ఉదయం 7 గంటలకు పాదయాత్ర మొదలు పెడతారు. మార్నింగ్ షార్ప్ 6:55కి ఆయన కిందికి దిగి పాదయాత్ర మొదలు పెడుతుండు. అప్పుడు మొదలుపెట్టి 15 కిలోమీటర్లు నడుస్తున్నాడు. అంటే 11 వరకు 15 కిలోమీటర్స్. అప్పుడు మొబిలైజేషన్ పెద్దగా చేయట్లేదు. లోకల్గా ఉండే గ్రామాలు, రైతులను, విద్యార్థులను ఇంటరాక్ట్ అవ్వకుండా ఈ నాయకులను పక్కన పెట్టుకొని వారు నడుస్తున్నారు. 11 గంటల తర్వాత లంచ్ బ్రేక్ తీసుకొని 2:30 వరకు వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. 2:30, 3 గంటలకు దిగేటప్పటికి ఏ పార్లమెంట్ అయితే మనం ఇస్తామో ఆ పార్లమెంట్ వాళ్ళందరూ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు వాళ్ళ కార్యకర్తలను, వాళ్ళ శ్రేణులను అక్కడికి తీసుకొని రావాలి. నా సూచన ఏంటంటే ఒక్క పార్లమెంట్లో 7 అసెంబ్లీలు ఉంటాయి. ఒక్కొక్క అసెంబ్లీ నుంచి 2,500-3 వేల మందిని యావరేజ్గా తెచ్చుకుంటే 7 అసెంబ్లీలు దాదాపుగా 15 నుంచి 20 వేల మంది ఆ రోజు 2:30 వరకు అక్కడికి చేరుకోవాలి. ఎక్కడి నుంచి అయితే సెకండ్ హాఫ్ రాహుల్ గాంధీ గారి పాదయాత్ర జరగబోతుందో అది మొత్తం ఆ పార్లమెంట్ వాళ్ళే రాహుల్ గాంధీ గారు వెంబడి నడుస్తారు. దానివల్ల ఏంటంటే ప్రతి పార్లమెంట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, శ్రేణులను రాహుల్ గాంధీ గారు కలవడానికి ఉంటుంది. మీరు వారితో కాసేపు మాట్లాడడానికి ఉంటుంది. మీ అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడానికి ఉంటుంది. అట్లా కాకుండా అందరూ అన్ని రోజులు అన్నారంటే కొద్దిమంది ఎక్కువసేపు ఉన్నారని, కొంతమంది కలిసినామని, కలవలేదని, దూర ప్రాంతాల నుంచి మేము వచ్చినా కనీసం రాహుల్ గాంధీ గారికి దగ్గరికి పోలేకపోయినామని ఇవన్నీ సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రాథమికంగా రోజుకొక పార్లమెంటు వాళ్ళను కంప్లీట్గా డే లాంగ్ వాళ్ళకి అప్పచెప్పదలుచుకున్నాం. మేము ముఖ్యమైన వాళ్ళు ఎవరైతున్నాం మిమ్మల్ని సమన్వయం చేసి కోఆర్డినేట్ చేసి రాహుల్ గాంధీ గారితో పాదయాత్రలు నడిచే విధంగా సమన్వయం చేస్తాం. ఏదైనా సమస్య ఉంటే మేము మాట్లాడతాం, మీకే స్పేస్ ఇవ్వాలనేది నా ఆలోచన. ఇట్లా చేస్తే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో ఉన్న నాయకులు ఆ రోజంతా రాహుల్ గాంధీ గారితో నడవడానికి కానీ, మాట్లాడడానికి కానీ, ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ, మీ నియోజకవర్గాల నుంచి తెచ్చుకున్న మీ కార్యకర్తలకు కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని కలిసిన మేము కూడా రాహుల్ గాంధీ గారితో పాదయాత్రలో పాల్గొన్నామని ఒక సంతోషాన్ని పంచుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేద్దామని ఫైనల్గా యావరేజ్గా ఒక 3 సభలు పెద్ద చేయాలనేది ఒక ఆలోచన ఉంది. 5 రోజులకు ఒక సభ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్స్కి వచ్చినప్పుడు మేము ఆ చుట్టుముట్టుతున్న వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి మహబూబ్ నగర్ టౌన్లో ఒక మంచి మీటింగ్ చేస్తాం. వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరి శంషాబాద్ ఏరియాలకు వచ్చేటప్పటికి శంషాబాద్ ఏరియాలో ఇంకొక మీటింగ్ చేద్దాం. అక్కడ నుంచి పెద్దలు దామోదర రాజనరసింహ గారు వారి కాన్స్టిట్యూన్ జోగిపేట వారి శాసనసభ నియోజకవర్గంలోకి వస్తుంది. జోగిపేట ఏరియాలో మేము ఒక మీటింగ్ చేస్తామని వారు అంటున్నారు. సో మనం ఎన్నికల మేనిఫెస్టోను కూడా ఇందులో విడుదల చేయించుకోవచ్చు. మనం విద్యార్థి నిరుద్యోగ గర్జన అనుకున్నాం, మనం సిరిసిల్లలు పెట్టాలనుకున్నాం, కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయినాం. మనం ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఏదైనా కానీ రాష్ట్రంలో ఉండే సమస్యల మీద కానీ ఏదైనా మనం చర్చించుకుంటే భవిష్యత్తులో మళ్ళీ ఒకసారి కూర్చొని, ఎందుకంటే ఏఐసిసి నుంచి మళ్ళీ దిగ్విజయ్ సింగ్ గారు అన్న ఆ కమిటీలో, ఈ పాదయాత్ర కమిటీలో కీలకమైన బాధ్యత ఉన్నారు. తెలంగాణకి ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇక్కడ మనం ఏమనుకుంటున్నా అవి రాసుకొని వాళ్ళతో అప్రూవల్ తీసుకోవాలి. పాదయాత్రలో నేను చెప్పేది ఏది కూడా మీతోని నా ఆలోచనను పంచుకుంటున్నా. మీరు ఇచ్చే సూచనలన్నీ రాసుకొని ఈ పాదయాత్ర బాధ్యులైన దిగ్విజయ్ సింగ్ గారు, జయరాం రమేష్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ చర్చించి ఆమోదించిన కార్యక్రమమే ఫైనల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పేది మీ సూచనలు అడగడానికి మాత్రమే ఈ అంశాలను మీతో ప్రస్తావిస్తున్నా. కాబట్టి మీరు ఏది సూచన ఇచ్చినా సెప్టెంబర్ 17 మీద, మునుగోడు ఉప ఎన్నికల మీద, భారత్ జోడో యాత్ర మీద మాత్రమే సూచనలు ఇవ్వాల్సిందిగా మిత్రులను కోరుకుంటున్నా. అటు ఇటు మనం చర్చ చేస్తే ఈ ఎజెండా మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించాల్సిందిగా, వీటి మీద మీ మంచి సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మహేష్ గౌడ్ గారిని కొనసాగించాల్సిందిగా కోరుకుంటున్నా. మొదటగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు క్లుప్తంగా వారి సూచనలు ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నరసింహారెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా. ఒక్క నిమిషం నరసింహారెడ్డి. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి భారత్ జోడో యాత్ర విషయంలో వారి సూచనలు ఇస్తారు. తర్వాత మీ సూచనలు ఇస్తారు. మిత్రులందరికీ నమస్కారం. గౌరవ పిసిసి అధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు,
మాజీ పిసిసి అధ్యక్షులు, మరి మాజీ మంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు, పెద్దలు అందరు కూడా ఇక్కడ వచ్చేసిన నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, సరే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గారు ఎజెండా అంశాలను ప్రవేశపెట్టారు. కొన్ని ఆ విషయాల్లో నాకున్న సూచనలు, సలహాలు, అభిప్రాయాలు కూడా తెలియజేస్తున్నారు చర్చకి పెట్టడానికి. మొదటిది, ఈ సెప్టెంబర్ 17th హైదరాబాద్ మరి కొంతమంది విమోచన దినోత్సవాన్ని, కొంతమంది విలీన దినోత్సవం అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. ఒక విషయం నేను పిసిసి గారికి సజెస్ట్ చేస్తుంటే, ఈ విషయంలో మనం ఒక పాంప్లెట్ తయారు చేసి గ్రామాలకి పంపించాల్సిన అవసరం ఉందని. ఎందుకంటే వాస్తవంగా హైదరాబాద్ తెలంగాణలో విలీనప్పుడు బీజేపీ పుట్టలేదు, టీఆర్ఎస్ పుట్టలేదు. భారతదేశం స్వాతంత్రానికి కానీ, నిజాం రాజ్యాన్ని భారతదేశంలో కలపడానికి కానీ కాంగ్రెస్ పార్టీ కృషి చేసింది. దాన్ని కన్ఫ్యూజ్ చేసేసి అసలు ఈ కేసీఆర్కి సంబంధం లేదు, ఈ అమిత్ షాకి సంబంధం లేదు, బీజేపీకి సంబంధం లేదు. భారతదేశం 1947 ఆగస్ట్ 15న ఫ్రీడమ్ వస్తే సంవత్సరం 2 నెలల తర్వాత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఆనాటి కాంగ్రెస్ ప్రధానమంత్రి నెహ్రూ గారి నాయకత్వంలో, ఆనాటి కాంగ్రెస్ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ యాక్షన్ ద్వారా నిజాం స్టేట్ ఇండియాలో మర్జ్ అయింది. ఇప్పుడు దాన్ని రకరకాలుగా ఈ టీఆర్ఎస్ పార్టీలు చేసినట్టుగా, ఈ బీజేపీ చేసినట్టుగా, వాళ్ళేదో పరస్పరంగా వైరుధ్యం ఉన్నట్టుగా ఈ విషయాన్ని ప్రజల్లో పక్కదో పట్టిస్తున్నారు. నా అభిప్రాయంలో పిసిసి విషయంలో ఒక స్పష్టమైన పాంప్లెట్ తీసి మన కాంట్రిబ్యూషన్ ఇది కాంగ్రెస్ పార్టీ కాంట్రిబ్యూషన్. అప్పుడు ఏం చేస్తారు, ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిండు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండే, కాంగ్రెస్ పార్టీ హోంమంత్రి ఉండే, ఆనాటి కాంగ్రెస్ ప్రధాని నెహ్రూ గారు క్యాబినెట్లో హోంమంత్రిగా ఏం చేసినా ఆ యాక్షన్ జరగడం జరిగింది. ఇదేదో మరి కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ రావద్దనో, నెహ్రూ గాంధీ కుటుంబానికి క్రెడిట్ రావద్దనో ఒక విధమైన తప్పుడు ప్రచారం బీజేపీ చేపడుతుంది. పార్లమెంట్లో కూడా అదే విధంగా మాట్లాడే ప్రయత్నం చేసింది. అయితే నా సలహా ఆ విషయం లేదంటే, 17 సెప్టెంబర్లో మనం ఎవ్రీ విలేజ్లో, మనకి తెలంగాణలో ఉన్న 12,567 గ్రామ పంచాయతీల్లో, అదేవిధంగా 143 మున్సిపాలిటీలో మనం ఆలోచన చేసి కాంగ్రెస్ జెండా కానీ, జాతీయ జెండా కానీ, నాకు అది అంటే నాకు కొద్దిగా మైండ్లో స్పష్టత లేదు. అది మీరు అందరూ ఆలోచన చేసి సెట్ చేయండి. ఐదర్ నేషనల్ ఫ్లాగ్ ఆర్ కాంగ్రెస్ ఫ్లాగ్ అన్ని ఊర్లలో, అన్ని మున్సిపాలిటీలో హాయిస్ చేసి ఈ ప్యాంప్లెట్లో ఉన్న మెటీరియల్ ప్రతి ఇండివిజువల్కి చేరేటట్టుగా కొంత ఊర్లో తిరిగి చెప్తే బాగుంటుందని చెప్పి నా ఆలోచన. నిజంగా ఎంత వికృతమైన, వికారమైన రాజకీయ క్రీడ ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ ఆడుతున్నట్టే. అసలు బీజేపీ ఆనాడికి పుట్టలేదు. బీజేపీ పార్టీకి పూర్వీకులు ఆర్ఎస్ఎస్ కానీ, ఇంకోటి కానీ, అసలు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారికి మద్దతు పలికింది. అదేవిధంగా మహాత్మా గాంధీని చంపిన గోడ్సేని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోంమంత్రిగా ఆర్ఎస్ఎస్ సంస్థని నిషేధించారు. ఈరోజు పూర్తిగా ఈ చరిత్రని వక్రీకరించి వాళ్ళేదో జాతీయవాదులుగా, కాంగ్రెస్ పార్టీ ఏది చేయనట్టుగా, వల్లభాయ్ పటేల్ ఏదో కాంగ్రెస్కి అతీతంగా ఉన్నట్టుగా చాలా ఉధృతంగా, చాలా పెద్ద ఎత్తున చరిత్ర వక్రీకరించి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట తగ్గించడానికి నెహ్రూ గాంధీ కుటుంబం యొక్క కాంట్రిబ్యూషను, ప్రెస్టీజ్ తగ్గించడానికి నరేంద్ర మోదీతో సహా, నరేంద్ర మోదీ, అమిత్ షాతో సహా ఇక్కడున్న మరి బీజేపీ చిల్లర నాయకులు కూడా ఆ విషయాన్ని మాట్లాడుతున్నారు. మన మెసేజ్ క్లియర్. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. నిజాం రాజ్యాన్ని భారతదేశంలో కలిపింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఈ తత్తిమూలు మాట్లాడదండి, చిల్లర మాటలు, రాజకీయ మాటలు, దానికి ఏం అర్థం లేని విషయం మనం చేయాలని చెప్పి నేను పిసిసి గారికి ఈ విషయంలో సూచిస్తున్నాను. అదేవిధంగా మునుగోడు బై ఎలక్షన్, మీలో చాలామంది సరే నాకంటే కూడా రాజకీయ అనుభవం వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది నాకంటే సీనియర్స్.
ఆ మునుగోడు బై ఎలక్షన్ ఎంత క్రిటికల్నో చెప్పనవసరం లేదు. ఇప్పుడు మా అందరం కూడా కొంత పొలిటికలీ అవేర్ పర్సన్స్ ఉన్నాం. నేను సరే నిన్న కూడా పిసిసి ప్రెసిడెంట్ గారితో కలిసి కూర్చుని ప్రెస్ మీట్లో కూడా ఒక విషయం చెప్పినా మళ్ళీ చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న ప్రతి కార్యకర్త నాయకుడు చిత్తశుద్ధితో, సిన్సియారిటీతో, కమిట్మెంట్తో ఆ మునుగోడు బై ఎలక్షన్లో పార్టిసిపేట్ కావాలి. ఇప్పుడు ఎవరన్నా మరి గంగారాంకి సరే వచ్చి ఒక ఊరో ఒక బూతో 2 బూతులో సరే 5,000 పెట్టుకునే సత్తా ఉంటే 5,000. ఇంకో విషయం, ఎవరు కూడా అక్కడ ప్రచారానికి వచ్చిన వాళ్ళు స్థానిక నాయకుల మీద ఎటువంటి ఒత్తిడి వద్దు. మరి మీ అకామిడేషను, మీ ఫుడ్, మీ వెహికల్స్, మీ ప్రచార సామాగ్రి మొత్తం కూడా మనమే తీసుకుపోవాలి బయట నుంచి. ఆ లోకల్ క్యాడర్స్ లీడర్స్ మీద మనం వచ్చినందుకు వాళ్ళ మీద ప్రెజర్ ఉండకూడదు. సెకండ్, అందరం కూడా మరి కింది స్థాయి నాయకుల నుంచి పిసిసి ప్రెసిడెంట్ వరకు మనకు ఎంత చాతనైతే మనకి ఎక్కడ మరి క్యాంపెయిన్ డ్యూటీ ఇస్తున్నాము. సరే ఒక ఊరికి ఉండొచ్చు, ఒక బూత్కి ఉండొచ్చు, ఒక మండలం ఉండొచ్చు, ఒక మొత్తం కాన్స్టిట్యున్సీ ఉండొచ్చు. మన శక్తి కొద్దీ మనం ఫిజికల్ వర్కే కాదు, శారీరక పని చేస్తూ ఆర్థికంగా కూడా చేద్దామని చెప్పి నేను పిలుపునిస్తున్నా. ఇది ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇక్కడ లేని వాళ్ళకు కూడా చెప్పండి. ఇప్పుడు చెవిటి వెంకన్నకి సాధ్యమైతే ₹1,00,000, ఇంకో సాధ్యమైతే ₹2,00,000. అంటే నేను ఎందుకు ఇది బహిరంగ చెప్తున్నానంటే, మనం ఎవరితో పోటీ పడుతున్నామో దయచేసి ఆలోచన చేయండి. మరి మన అభ్యర్థి ఒక ట్రెడిషనల్ కాంగ్రెస్ ఫ్యామిలీ, ఒక అప్పర్ మిడిల్ క్లాస్ వ్యవసాయ కుటుంబం. మరి ఒక దిక్కు స్టేట్ గవర్నమెంట్, ఒక దిక్కు సెంట్రల్ గవర్నమెంట్. అయినా సరే ఇప్పుడు మనకున్న శక్తి కొద్దీ, మరి ఒక సామూహిక శక్తి కొద్దీ మనం ఒక మెంబర్షిప్ 40 లక్షల మంది అనుకుంటాం. మనం ఎంతమంది వీలైతే అంతమంది ఆ మునుగోడు బై ఎలక్షన్లో శారీరక శ్రమతో సహా ఆర్థికంగా మనకు ఎంత కెపాసిటీ ఉంటే, ఎంత వీలైతే అంత చేద్దాం. మన బూత్లో, మన మండలంలో మనకి ఎక్కడ డ్యూటీ ఇస్తే అక్కడ చెప్పి నేను మీ అందరికీ చేతులెత్తి మరి దండం పెట్టి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది పదే పదే చెప్పే విషయం కాదు. ఇట్ ఈస్ ఎంత సీరియస్ ఇష్యూ మీ అందరికి తెలుసు. ఎందుకు వచ్చిందో మీకు తెలుసు, ఎవరెందో తెలుసు. అదన్ని వివరాలు మరి నేను ఎవరు చెప్పనవసరం లేదు, తెలుసు. మన అధిష్టానం ఏఐసిసి ప్రెసిడెంట్ గారు ఒక ట్రెడిషనల్ కాంగ్రెస్ ఫ్యామిలీని, ట్రెడిషనల్ కాంగ్రెస్ క్యాండిడేట్ని ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు మన అందరం కూడా ఒక సమిష్టి బాధ్యతతో ముందుకు పోవాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి మూడో విషయం భారత్ జోడో యాత్ర. ఇంకో విషయం, ఇప్పుడు డ్యూటీస్ పిసిసి చేసినా, నేను ఎవరైనా రిక్వెస్ట్ చేసినా, మీకు ఎక్కడ ఇష్టం ఉంటే ఆ బాధ్యత మీరు తీసుకోండి. ఈ ఊరు నేను చూసుకుంటా, ఈ మండలం చూసుకుంటా, ఈ 2 ఊర్లు నేను చూసుకుంటా, ఈ 10 బూతులు నేను చూసుకుంటా. అయితే మీరు ఆ ఇష్టంగా పోనవసరం లేదు. ఒకటి, ఇది మనందరి డ్యూటీ అని చెప్పి అనుకొని మీకు ఎంత కెపాసిటీ ఉంటే అంత కెపాసిటీ కొద్ది చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మూడో అంశం భారత్ జోడో యాత్ర. సరే, భారత్ జోడో యాత్రలో నేను కూడా ఏఐసిసి సెంట్రల్ ప్లానింగ్ కమిటీ మెంబర్ని. అసలు భారత్ జోడో యాత్ర ఉద్దేశమే భారతదేశాన్ని ఈరోజు బీజేపీ కానీ ఇతర ప్రాంతీయ పార్టీలు కానీ మతపరంగా, కులపరంగా, ప్రాంతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నమాట ఇది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ 138 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా భారతదేశాన్ని మతపరంగా కానీ, ప్రాంతపరంగా కానీ, కులపరంగా కానీ విభజించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయలేదు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు కలిసిమెలిసి ఉండాలి, అందరూ బాగుపడాలి, ఒక సద్భావనతో ముందుకు పోవాలనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. అయితే ఇప్పుడు నేను పార్టీల పేరు తీసుకొని కానీ, జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు కానీ, ప్రాంతీయ స్థాయిలో ఉన్న పార్టీలు కానీ, మతపరంగా ఏర్పడ్డ పార్టీలు కానీ, కులపరంగా ఏర్పడ్డ పార్టీలు కానీ దేశాన్ని ఏ విధంగా విభజించి వాళ్ళకి కొంత ఓటు బ్యాంక్ పెంచుకొని రాజకీయ లబ్ధి పొందే అన్ని పార్టీలు చేస్తున్నాయి. అయితే ఇది ఏఐసిసిలో జరిగే చర్చలో నేను కూడా అందులో ఆ కమిటీలో భాగస్వామిని. ఈ పేరు పెట్టే ముందు ఏమనుకున్నామంటే, ముందు భారతదేశం యొక్క సమగ్రత, సమైక్యత, గొప్పతనం
మొత్తం దేశం కలిసి ఉండాలి, భారత్ జోడో నఫరత్ జోడో అనే స్లోగన్ మీద ఈ యాత్ర టేకప్ చేయండి. అంటే ఎవరిని ద్వేషించకూడదు, ఎవరిని హింసించకూడదు, దేశంని ఏకం చేయాలి అనే ఒక ఓవరాల్ సిద్ధాంతం పెట్టుకొని దానికి అనుగుణంగా కన్యాకుమారి టు కాశ్మీర్ పాదయాత్ర ఒక అనుకోవడం జరిగింది, ఒక డిసైడ్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఈ పాదయాత్రని లీడ్ చేస్తున్నారు. మొత్తం 3,500 కొన్ని కిలోమీటర్లు, సుమారు 150 రోజులు. అయితే మధ్యలో ఒకవేళ వాళ్ళు ఒక గుజరాత్కి ప్రచారం పోవాల్సి వచ్చిన ఆ ప్లేస్లో పాదయాత్ర ఆగి గుజరాత్ హిమాచల్కు ప్రచారం పోయి మళ్ళీ తిరిగి వచ్చి అక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. ఇది బేసిక్ కాన్సెప్ట్. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మేము ప్రారంభ కార్యక్రమానికి పోయినాం. అద్భుతమైన రెస్పాన్స్. దేశవ్యాప్తంగా ఈ పాదయాత్రకి ఆడ నేను రెండో రోజు చూసిన 90% వచ్చిన జనం స్వచ్ఛందంగానే వచ్చింది. సరే, కాంగ్రెస్ క్యాడర్స్తో సహా సామాన్య ప్రజలు కూడా వచ్చారు. అయితే ఇది మీ అందరికీ కూడా నేను ఒక విషయం తెలియజేసినట్టే, రాహుల్ గాంధీ గారి ఉద్దేశం ఏంటంటే ఈ పాదయాత్రలో జన సమీకరణ ఎంత ఇంపార్టెంటో, జన సమీకరణతో తర్వాతతో సహా వివిధ వర్గాలను కలవాలి, కామన్ మ్యాన్ని కలవాలి, వాళ్ళతో ఒక సామాన్యుడు ఇంటికి పోయి ఛాయ్ తాగాలి, ఒక స్టూడెంట్తో మాట్లాడాలి, ఇంకొకరితో డిస్కస్ చేయాలి, ఈ ఇష్యూస్ కూడా హైలైట్ చేయాలని చెప్పి వారి ఉద్దేశం. అందుకోసం ముందు చెప్పినట్టుగా ఉదయం పూట మొబిలైజేషన్కి ప్రాధాన్యత లేదు. ఎందుకంటే ఉదయం పూట వారు నడిచినప్పుడు మ్యాక్సిమం రోడ్ సైడ్ ఇంటరాక్షన్, వేరే గ్రూప్స్తో మాట్లాడడం, కలవడం అని అనుకున్నారు. ఏది ఉదయం పూట 7-7:30కు బయలుదేరి 3 hours 15 కిలోమీటర్లు పాదయాత్ర ఉంటుంది. ఈవినింగ్ 2-3 గంటలు, మరి 10 నుంచి మళ్ళీ 15 కిలోమీటర్లు, కొన్ని చోట్ల 10 ఉంది, కొన్ని చోట్ల 15 ఉంది. యావరేజ్గా ప్రతిరోజు 25 కిలోమీటర్స్ పాదయాత్ర. మరి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మీకు ఫలానా అంశం మీద రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకురావాలి, అది వారి ద్వారా హైలైట్ చేయించాలనుకుంటే ఆ విషయాలన్నీ కూడా మీరు పీసీ ప్రెసిడెంట్ గారు కానీ బలరాం నాయక్ స్టేట్ కోఆర్డినేటర్ దీనికి ఆయనకు రాయించండి. ఉదయం 10:30 తర్వాత 1-2 గంటలు వారు విశ్రామం తీసుకునే బదులు కొంతమంది గ్రూప్స్ కలుస్తారు. అదేవిధంగా ఈవినింగ్ వాకింగ్ కంటే ముందు, వాకింగ్ తర్వాత కొంతమందిని కలుస్తారు. అంటే మేము కోరుకునేది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ వద్దు ప్లీజ్. ఓకే, ఈయన మంచోడు, ఈయన చెడ్డోడు, నాకు టికెట్ కావాలి, ఇవన్నీ వద్దు. అక్కడ ప్రజల సమస్యలు, కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా లాభం జరుగుతుంది అనే విషయాలు ప్రస్తావిస్తే అది మళ్ళీ మనం మీడియాకి ఇచ్చి ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి రాజకీయ లబ్ధి పొందే విధంగా మనం పూర్తిగా ఈ భారత్ జోడో యాత్ర చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా పేట్రియాటిజం, జాతీయవాదం కూడా ఈ యాత్ర యొక్క స్పెషాలిటీ అని చెప్పుకుంటే మనం చేస్తున్నాం. సో తప్పనిసరిగా మరి ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో నడుస్తుంటే ఆ జిల్లాలో ప్రత్యేక సమస్యలు, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో ఉంటే ఆ కాన్స్టిట్యున్సీ, ఆ జిల్లా సమస్యలు. బట్ ఇట్ షుడ్ హ్యావ్ ఎ స్టేట్ పర్స్పెక్టివ్ ఆల్సో. అదేదో ఈ మండలంలో ఫలానా ప్రాబ్లం ఉందంటే ఇట్ ఇస్ నాట్ అది రాహుల్ గాంధీ గారి దృష్టికి పోయే ఇష్యూ కాదండి. బట్ అక్కడ ఉండి స్టేట్ అంతా ఉండే ఇష్యూస్ ఉంటే తప్పనిసరిగా మనం వారి ద్వారా అది హైలైట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తాను. ఉదాహరణకి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఉమెన్ది, ఫార్మర్స్తో, ప్యాడీ ఫార్మర్స్ ఒక టైప్ సమస్య, మిర్చి ఫార్మర్స్ ఒక టైప్ సమస్య, వాళ్ళని కొన్ని గ్రూపులుగా వాళ్ళని, నిరుద్యోగ యువత అయితే మనకు తెలిసిన విషయమే, వాళ్ళని కొందరిని. అట్లా మనకి తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ద్వారా హైలైట్ చేయవచ్చుకున్న ఇష్యూస్ కూడా మన దృష్టి తీసుకొచ్చి ఆ రోజు ప్రెస్లో వచ్చినట్టు చూసుకొని అది వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. స్వచ్ఛందంగా కూడా చాలా అద్భుతమైన స్పందన ఉంది. నిజంగా కేరళ లాంటి చోట సాధారణంగా జనం పెద్దగా రారు, ఎందుకంటే వాళ్ళంతా కొద్దిగా హైలీ ఇంటలెక్చువల్ అవేర్ పీపుల్. కానీ అక్కడ కూడా వేలల్లో స్వచ్ఛంగా తరలిస్తారు. రాహుల్ గాంధీ గారు నడుస్తుంటే విద్యార్థులు, రైతులు, మహిళలు చాలామంది స్వచ్ఛంగా తరలిస్తారు. మనం దానికి మీ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే ఆ యాత్రలో ఎంబడి ఉండే ఊర్ల నుంచి, ఎస్పెషల్లీ అంటే వేరే స్టేట్ అంతా కూడా చేయాలి, కానీ
తప్పనిసరిగా పదే పదే ప్రచారం చేయాలి. రాహుల్ గాంధీ ఈ టైము ఈ ఊరి నుంచి ఇట్లా పోతున్నాడు, ఈ రోడ్డు మీద ఇట్లా పోతున్నాడు. ఎందుకంటే వాళ్ళు మనం మొబిలైజేషన్ చేస్తూనే నాన్ కాంగ్రెస్ క్యాడర్స్ కూడా వచ్చి అంత ఇంటరాక్ట్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలని చెప్పి మీ అందరికి మనం చేస్తాను. రూట్ విషయంలో వాస్తవంగా ముందు ప్లాన్ అయిన రూట్ ఏంటంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి ఒక చక్కగా గీత గీసింది, అంటే ఒక మ్యాప్ మీద. అయితే అది కర్ణాటక బార్డర్ వెంబడి కర్ణాటక అయిపోయి తెలంగాణ ఎంటర్ అయినప్పుడు కర్ణాటక బార్డర్ వెంబడి పైకి పోతున్నది. అయితే పిసిసి ప్రెసిడెంట్ గారు ఇతను ఏమనంటే ఇది మరీ వన్ సైడ్ అయిపోయింది, మనం సెంటర్ తీసుకొస్తే బెటర్ అని వారితో చర్చించి ఇది ఇప్పుడు ఆ రూట్ ఇప్పుడు కొంత రాష్ట్రానికి సెంటర్లో తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇది ఒక సెమీ అప్రూవ్డ్ స్టేజ్లో ఉంది. ఆ రూటు ఎక్కువ మార్చకుండా మీకేమైనా సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి. ఉదాహరణకి ఎవ్రీ 25 కిలోమీటర్స్ నైట్ హోల్డ్ ఉండాలి. ఆ నైట్ హోల్డ్ ఎట్లుంటుంది, వాళ్ళే కంటైనర్లు తెచ్చుకుంటున్నారు. ఒక లారీల మీద కంటైనర్లు ఎక్కించి ఆ కంటైనర్లు ఒక చోటు నుంచి బయలుదేరినాక నెక్స్ట్ చోటుకి చేరుతాయి. అయితే కనీసం ఒక 2 ఎకరాల స్థలం ఉండాలి. ఆడ కొంత సరే ఇప్పుడు అక్కడ నేను కేరళ కన్యాకుమారి విషయంలో ఒక స్కూల్ ఆవరణలోనూ లేకపోతే కొంత విశాలమైన స్థలంలో కరెంటు నీళ్ళని ఉన్న స్థలంలోనూ ఆ పాదయాత్ర చేసేవాళ్ళు ఒక 243 మంది, అంటే కన్యాకుమారి నుంచి కేరళ చేసేవాళ్ళు వాళ్ళ కంటైనర్స్లో ఉంటారు. రాహుల్ గాంధీ గారు కూడా కంటైనర్లో ఉంటున్నారు. ఇప్పుడు నిజంగా ఒక ప్రాబ్లం వచ్చింది కేరళలో. ఒక చోట ఒక కాలేజీలో కంటైనర్లు పెట్టుకోవడానికి ముందు అనుమతించి ఎవడో అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలో కింది స్థాయి వాళ్ళు ఎవరో అబ్జెక్షన్ పెట్టి తర్వాత అది ఆ పక్కన ఎడుకో షిఫ్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని అప్రూవల్స్, పర్మిషన్స్ అక్కడ లోకల్గా అంతా మనతో కలిసి వచ్చే వాళ్ళు పెట్టుకొని ఒక మంచి విశాలమైన స్థలంలో ఒక ఉదాహరణకు ఒక ప్రైవేట్ కాలేజ్, స్కూల్ కాంపౌండ్ లేకపోతే ఓపెన్ ఏరియా అయినా సరే కొంత సెక్యూర్ ఏరియా ఉంది, కొంత కరెంటు వాటర్ ఈజీగా ఉంది. 20 కంటైనర్లు అంటే ఒక కంటైనర్ అంటే ఏంటి, ఇప్పుడు మనం చూస్తాం కదా లారీలో వెనక పెద్ద కంటైనర్లు పెట్టుకొని పోతుంటాయి కదా, లాంగ్ ట్రక్. ఓకే సరే, సుమారు 20 కంటైనర్లు దగ్గర పార్కింగ్ ఉండాలి, వాళ్ళకి కొంత ఓపెన్ స్పేస్ ఉండాలి, కొంత మంచి వాతావరణం ఉండాలి. సో మీరు ఏరియాలో పోయినప్పుడు మీరు ఆ ఆలోచన చేయండి. మీరు ఇప్పుడు బలరాం నాయక్ గారు ఇప్పుడు స్టేట్ కోఆర్డినేటర్ ఈ మొత్తం భారత్ జోడో యాత్రకి ఈ విషయంలో కూడా చెప్పవలసిందిగా కోరుతూ, అదేవిధంగా మీ ఏరియాలో సోషల్ మీడియా, మీ ఏరియాలో మీడియా అది మీరే మేనేజ్ చేసుకోవాలి. అంటే రాహుల్ గాంధీ గారు మహబూబ్ నగర్ నడుస్తున్నా, వరంగల్లో, నల్గొండలో ఇవన్నీ చోట్ల మీడియా, సోషల్ మీడియా కవరేజ్ కూడా మంచిగా ఉంటే వారి సందేశం మొత్తం స్టేట్ అంతా పోయే విధంగా ఉంటుందని చెప్పి మనం చేస్తూ, తప్పనిసరిగా నా అభిప్రాయంలో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర దేశ రాజకీయాలకే కొత్త మలుపు తీసుకొస్తుందని చెప్పి నేను మనం చేస్తాను. అసలు మీరు చూడండి, ఎవరైతే వాళ్ళు విమర్శిస్తున్నారో నిజంగా బీజేపీ వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు విమర్శిస్తారు, ఎంత చిల్లరగా మాట్లాడుతుంటే అసలు భారత్ జోడో యాత్ర కాన్సెప్ట్ ఏంటిది, చేస్తున్న శ్రమ ఏంటి, దాని మీద మాట్లాడలేదు. నువ్వు ఈ టీషర్ట్ వేసుకున్నావు, నువ్వు ఆయన ఎందుకు కలిసినావు, ఈయన ఎందుకు కలిసినావు, ఈయన దగ్గర ఛాయ్ తాగినావు అంటే ఒక కాన్సెప్టు, ఒక భారత మాతకి సమగ్రత, సమైక్యత కోసం కాంగ్రెస్ పార్టీ ఆన్ ప్రిన్సిపల్, ఆన్ పాలసీ వాళ్ళు డిఫర్ అవుతలేరు, వాళ్ళే విమర్శిస్తలేరు, కేవలం చిల్లర విషయాల గురించి మాట్లాడతారు. మనకి మన రాష్ట్రంలో వచ్చిన తర్వాత కూడా మరి కొన్ని అట్లా ఆ సంఘటనలు ఉండకుండా మనం పూర్తి జాగ్రత్త తీసుకోవాలని చెప్పి మనం చేస్తూ, ఈ 3 విషయాల్లో 17 సెప్టెంబర్ అది మనం కాంగ్రెస్ పార్టీ చేసిన విషయం అని, రెండోది మునుగోడు బై ఎలక్షన్ తెలంగాణలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇది నా ఎలక్షన్ అని ఫీల్ అవుతూ, భారత్ జోడో యాత్ర సక్సెస్ కూడా మీరందరూ కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి మరి నేను కూడా పిలుపునిస్తూ, ఈ 3 విషయాల్లో మీరు ఏ సజెషన్ ఇచ్చినా మరి పిసిసిలో వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, స్టేట్ కోఆర్డినేటర్ గారు రాసుకొని దాన్ని ఏ విధంగా అమలు చేయాలని చెప్పి పరిశీలన చేస్తూ
మీరందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మాట్లాడేవారు చాలా క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. క్రాస్ టాక్ చేయకండి, కొద్దిగా నిశ్శబ్దం మెయింటైన్ చేస్తే మాట్లాడే వాళ్ళు వినపడుతుంది నాకు. ఇప్పుడు నిరంజన్ గారు క్లుప్తంగా మాట్లాడుతుంది, సీనియర్ ఉపాధ్యక్షులు. వేదిక నెల